చేపల సీజన్ వచ్చేసిందండి. అదేంటి చేపల సీజన్ కూడా ఉంటదా? వింటర్ సీజన్ తెలుసు, సమ్మర్ సీజన్ తెలుసు, రైనీ సీజన్ కూడా తెలుసే. ఇదేంటమ్మా కొత్తగా వింటున్నాం అనుకుంటున్నారా? అదేనండి, చేపల సీజన్ అంటే వర్షాకాలం అనే. ఎక్కడ చూసినా ఎడతెరిపి లేని వర్షాలండి, కుండపోతగా కురుస్తూ ఉన్నాయి. మరి ఇంత వర్షాలు కురుస్తున్నాయంటే మరి మన చేపలు కనిపించకుండా ఉంటాయా మనకి? రకరకాల చేపలు, రొయ్య మావలు కూడా వచ్చేసాయండి తెలుసా? అయితే ఇక్కడ చేపలు అయితే తీసుకున్నారు మా అత్తయ్య వాళ్ళు. పిత్త పరిగెలు ఎంత బాగుంటాయోనండి. పరిగెల కూర వైట్ రైస్లో కాదండి, రోటీస్లో అయితే మరింత టేస్టీగా ఉంటుంది. అఫ్ కోర్స్ వైట్ రైస్లో కూడా తింటాం అనుకోండి, కానీ మంచిగా రొట్టెలు చేసుకొని కూర వేసుకొని తింటే ఉంటుందండి. హబ్బబ్బబ్బబ్బా, ఈ వర్షాకాలంలో కూడా ఈ మబ్బుల్లో నుంచి చంద్రుడు బయటకు వచ్చి చూసినట్టు అనిపిస్తుంది మనకి. అంత బాగుంటుందండి. పరిగెలు వండుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది అన్న. కానీ మీకు తెలుసా అండి, చాలామంది పెద్ద పరిగెలు కానీ చందమామ పరిగెలు కానీ చూసారనుకోండి, వామ్మో వద్దులే అమ్మా, వీటిని చేసే బదులు ఒక పెద్ద చేపను తీసుకొని టపీ టపీ మన రుద్ది చక్కగా 2-3 ముక్కలు కట్ చేసుకుంటే పులుసు వండేసుకోవచ్చు, ఈ పరిగెలతో మేము ఎక్కడ ఎగేది అనుకుంటారు. కానీ పెద్ద చేప కంటే కూడా ఈ చిన్న పరిగెలే చాలా లాభాలు ఉంటాయండి, ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తాయి. అందుకోసమైనా సరే ఈ పరిగెల కూర చక్కగా వండుకొని తిని చూడండి, చాలా బాగుంటాయి.